Watch full episodes on Jio Hotstar. మాకు ఈ రోజు చూడడానికి చాలా అద్భుతంగా ఉంది కదా. అవును పత్తులు. అరే చింగం గారు ఏమైంది? అయ్యో మా మోటు పొత్తులు నాతో పాటు త్వరగా రండి, ఎందుకంటే ఫుర్ఫురి నగర్ స్కూల్ కి ఒక కొత్త ప్రిన్సిపల్ వచ్చారు. ఆయన వల్ల స్కూల్ కి ప్రమాదం ఉంది. నేను ఏం ఆశపడుతున్నానంటే నువ్వు ఆ స్కూల్ కి కొత్త ప్యూన్ గా వెళ్ళాలి. అక్కడ 24 గంటలు కన్నేసి ఉంచో. అది మేము చెయ్యగలం, కానీ ప్రమాదం ఉందని తెలిసినప్పుడు స్కూల్ నుంచి ఎందుకు తరిమేయకుండా ఉన్నారు చెప్పండి. స్కూల్లో ఉండే మొదటి ప్రిన్సిపల్ పని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇతను కొత్త ప్రిన్సిపల్ మంత్రి లెటర్ తీసుకుని వచ్చారు. ఇతన్ని నేను పంపించలేను. పదండి నాతో పాటు రండి. ఒక్క నిమిషం ఉండండి, మేము ఇప్పుడే వస్తాం. మా మొట్టుపొత్తులు ఎక్కడికి వెళ్తున్నారు? అయ్యమ్మా, ఎలా ఉంది మేము వేసుకున్న ప్యూన్ యూనిఫామ్? పర్ఫెక్ట్. ఎంత పని చేశారు. ఆగండి ఆగండి, వస్తున్నా వస్తున్నా. అలా చూడండి, అదిగో ప్రిన్సిపల్ వస్తున్నాడు. ఏంటి జాన్ ప్రిన్సిపలా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? చింగం సార్, వీళ్ళిద్దరిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నాకు వీళ్ళ అవసరం లేదు. జాన్ సార్, వీళ్ళు ఈ స్కూల్ ప్యూన్ లో నేనే అపాయింట్ చేశాను. ఈ స్కూల్ సెక్యూరిటీ బాధ్యత నాది. నేను ఎవరినైనా అపాయింట్ చెయ్యొచ్చు. మోటుపతులు ఇక్కడ అన్నింటిపైన ఒక్కనేసి ఉంచండి. ఓకే, దొంగను చూసారంటే రూమ్ లోకి తీసుకువెళ్ళి బంధించండి. బంధించడమే కాదు, చెత్తగా బాధండి. అయ్యమ్మా, Yes, sir. అందరికన్నా పెద్ద దొంగ ఇక్కడే ఉన్నాడు. పద లోపలికి. ఎప్పుడే మంత్రి గారికి చెప్పి మీ ఇద్దరిని ఉద్యోగంలో నుంచి పీకేస్తాను. అంతేకాదు, నాకు వీళ్ళిద్దరు కూడా అవసరం లేదు, ఎందుకంటే నేను స్కూల్ ప్రిన్సిపల్ ని. ఐ కెన్ ఫైర్ దెమ్. నో నో, యు కెనాట్ ఫైర్, ఓన్లీ ఐ కెన్ ఫైర్. అయ్యమ్మా, అరే ప్రమాదం వచ్చేసింది. నన్ను వదిలేయండి. మోటు పొత్తులు ఇక్కడికి రావడం వల్ల అన్ని సమస్యలుగా మారాయి. నకిలీ ప్రిన్సిపల్ గా వచ్చి డాక్యుమెంట్ని దొంగతనం చేద్దాం అనుకున్నాను. వాటన్నింటి అమ్మేసి ధనవంతుని అయిపోదామని అనుకున్నాను. కానీ మనమందరం వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అరే పత్తులు, ఇంతవరకు వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? బాస్ బాస్, ఈ స్కూల్ అమ్మేశాక ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ స్కూల్ ని అమ్మితే మనకి చాలా డబ్బులు వస్తాయి. ఏంటి డబ్బు? దీన్ని అమ్మేస్తే చాలు, నేను జీవితంలో ఎక్కడికో వెళ్ళిపోతాను. ఎంత పైకి వెళ్తానో తెలుసా? ఇంకా పైకి వస్తాను. బాస్, మీరు నిజంగానే పైకి వెళ్ళిపోతున్నారు. ఎందుకో తెలీదు కానీ నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? విండోలు క్లోజ్ చేసి డోర్ క్లోజ్ చేసి ఉంటే లోపలికి వచ్చి చూడాలి కదా. కాబట్టి ఎప్పుడూ తలుపులు మూయకుండా ఉండాలి, లేదంటే మేము ఎప్పుడైనా ఎటు నుంచైనా రావచ్చు. వీళ్ళకు ఒక మంచి గుణపాఠం నేర్పించడానికి ఇప్పుడు నా బుర్రలో ఒక అద్భుతమైన ఆలోచన తట్టింది. నేను పట్టుకుంటాను, ఆగు. ఎక్కడున్నారు? త్వరగా పదండి పదండి పదండి, ఆఫీస్ లో పాము వచ్చింది. పదండి. అరే పత్తులు, పాము, త్వరగా పద. నేను కూడా వెనకాలే వస్తున్నాను. పాము ఎక్కడుంది? లోపలికి వెళ్ళి చూస్తారుగా తెలిసేది. వెళ్ళి చూడండి. అరే అక్కడికి వెళ్ళి చూడండి. బ్యాగ్ లో వెతకండి. పాము లేదు.
లోపలే ఉండండి, నేను బయట డాన్స్ చేస్తాను. డిస్కో డిస్కో. నా జాతకంలో సర్పదోషం ఉన్నట్టు ఎప్పుడు చూసినా నా కాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు లోపల కూర్చుని పావులాగా డాన్స్ చేస్తూ ఉండండి, నేను ప్రశాంతంగా నా పని చూసుకుంటాను. ఈ జాన్ ప్రశాంతంగా ఏ పని చేయబోతున్నాడు? పతులు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. త్వరగా ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా. ఏసీ చలికి నేను గట్టుకట్టుకుపోయేలా ఉన్నాను. మోటో నన్ను ఒంటరిగా వదిలిపెట్టక వెనకాలేరా. ఇక్కడ చాలా చలిగా ఉంది పతులు. ఈ పాటికి వాళ్ళు వణికిపోతూ ఉంటుంటారు. బాస్ ఇదిగో ఆ ఏసీ ఉంది చూడండి, దాంట్లో నుంచి ఒక విచిత్రమైన సౌండ్ వస్తుంది. ఏంటదే? ఏంటంటే పైకి వెళ్ళి నువ్వే చూడాలి. ఇలాగే జరుగుతూ ఉంటే ఈ జాన్ ఇంకా ఎప్పటికవుతాడు డాన్. కమాన్, స్కూల్ స్టూడెంట్స్ మనం పిక్నిక్ కి తీసుకెళ్ళబోతున్నాం. మీరు వెళ్ళండి, వెళ్ళి పిక్నిక్ స్పాట్ ని బాగా ఇన్స్పెక్షన్ చేసిరండి. ఆ చోటు సేఫ్ కాదో చూసిరండి. మీ స్నేహితుడిని కూడా మీతో పాటు తీసుకెళ్ళండి. అతను వచ్చి అక్కడ టిఫిన్ కావాల్సిన ఏర్పాట్లని చూస్తాడు. ఓటు బదులు ఈ పని మీరు సవ్యంగా చెయ్యాలి. పదండి పదండి. జాన్ ఎందుకని మనల్ని కరెక్ట్ గా పంపుతున్నాడు? పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు కదా, ఏదో గూడు పుటాన్ని జరుగుతోంది. బస్సు సరిగ్గా ఆ కొండెక్కుతున్నప్పుడు నేను ఏదో ఒకటి చేసి దాని లోయలో తోసేస్తాను. ఒక స్కూల్ బస్సు లోయలో పడిపోయింది. మోటూ పత్లు కూడా అందులోనే ఉన్నారు. వాళ్ళతో పాటు ఉండే టీచర్స్ కూడా ఆ లోయలో పడిపోయారు. వాళ్ళ గురించి ఎలాంటి సమాచారం అందలేదు. జాన్ అవుతాడు డాన్, జాన్ అవుతాడు డాన్. ఇక మీరు డాక్యుమెంట్స్ ని వెతకండి, ఇక మనల్ని ఎవరు ఆపలేరు. నేను నిన్ను ఎలాగైనా అడ్డుకుంటాను జాన్. ఇక నువ్వు ఏమీ చెయ్యలేవు. స్కూల్ మూసేయమని ఆర్డర్ వచ్చింది. రేపు నువ్వు పోలీస్ స్టేషన్ కు వచ్చి సాక్ష్యం చెప్పాలి. తప్పించుకోవాలని ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు, ఎందుకంటే ఈ చింగర్ చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. అయ్యో, అయితే పద, స్కూల్ మూసేసే సమయం వచ్చింది. మీ ఇద్దరిని బొట్టెట్టి పిలవాలా? త్వరగా పదండి. ఎవరు లేరు. బ్యాగ్ ఇక్కడ ఎక్కడ ఉండాలి, త్వరగా వెళ్ళి వెతకండి. నేను ఇది తెరవలేకపోతున్నానే. ఈ లాకర్ కి ఎక్కడ ఉంటుంది? ఇదేంటిది? ఏంటో తీసుకుందాం. దొరికింది. దొరికింది దొరికింది దొరికింది. కంగ్రాచులేషన్స్, మీరు చాలా ధనవంతులు కాబోతున్నారు. థ్యాంక్ యూ. సరే కానీ ఇది ఎవరు చెప్పారు? భూతాలు వచ్చేసాయి, పోటు పొద్దులు భూతాలు వచ్చేసాయి. హలో ప్రిన్సిపల్ సార్, గుడ్ ఈవినింగ్. ఇక్కడ కూడా భూతాలా? అయితే ఇది గుడ్ ఈవినింగ్ కాదు, ఖచ్చితంగా బ్యాడ్ ఈవినింగ్ అని చెప్పాలి. ఇప్పుడు ఏం చెయ్యాలి?
నేను ఎక్కడికి వెళ్ళినా కూడా భూతాల వరలు చుట్టూ భూతాలు ఉన్నాయి. చూసారా స్టూడెంట్స్, ఏ ప్రిన్సిపాల్ కోసం అయితే మీరు ఎదురు చూస్తూ ఉన్నారో ఆయనే ఈ రోజు మీకు పాఠాలు చెప్పబోతున్నారు. తెలుసుకోండి. ఏళ్ల తరబడి అంటే ఇవన్నీ నా కోసం ఎన్నేళ్లుగా వేచి చూస్తున్నాయి. ఇదిగో చూడండి ప్రిన్సిపల్ సార్. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బూత్ అంటే భూతాలు, సి ఫర్ చోర్ అంటే దొంగ. అంతే, నన్ను క్షమించండి, ఇంతకన్నా నాకు చెప్పడం రాదు. నేను బయలుదేరుతాను. అరే జాన్, ముందు ఈ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళు. నువ్వే ఈ స్కూల్ కి ప్రిన్సిపాల్. ఈ పత్రాల మీద నీకే హక్కు ఉంది. నాకు వద్దు, అసలు నీ స్కూల్ కి ప్రిన్సిపల్ నే కాదు. మంత్రి గారి నకిలీ లెటర్ ని తీసుకొచ్చే నేను ఇక్కడ ప్రిన్సిపల్ గా చేరాను. నిజమైన ప్రిన్సిపల్ ఇదిగో ఇక్కడున్నారు. సారీ తమ్ముడు, నేను పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించు ప్లీజ్. నువ్వు వెంటనే ఈ స్కూల్ కి వెళ్ళి ఈ స్కూల్ ని అందులో ఉన్న భూతాన్ని చూసుకో. నేను బయలుదేరుతాను. యు ఆర్ అండర్ అరెస్ట్. నువ్వు ఫోన్ లో మాట్లాడింది మోటు పత్రులు వెనక నుంచి విన్నారు. స్విచ్ ఆన్ ద లైట్. అవును, ఏ బస్సు లోయలో పడలేదు, అలాగే గోస్ట్లేమీ లేవు. ఇదంతా మోటు పత్తులు వేసిన ప్లాను. నేను ఎంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసినా కూడా మీరిద్దరు సరైన సమయానికి అక్కడికి వచ్చి నా పరువుని, నా ప్లాన్ని త్వరగా కానివ్వు మోటు. డాక్టర్ జట్కా, గసిటే, రామ్, సింగల్ సార్ అందరూ వచ్చేస్తారు. ప్రశాంతంగా తినొచ్చు కదా. ఈ రోజు మా స్కూల్ స్టూడెంట్స్ కి గెట్ టుగెదర్. త్వరగా అక్కడికి వెళ్ళాలి. స్కూల్లో గెట్ టుగెదరా? ఈ విషయం నాకు ఎవరు చెప్పలేదే. పర్వాలేదు, మీరు పిలవకపోయినా నేను ఖచ్చితంగా వస్తాను. ఎందుకంటే నేను కూడా ఆ స్కూల్లో చదివాను. స్టూడెంట్స్ అందరూ నాకు కూడా ఫ్రెండ్సే. ఇదిగో చూడు, నువ్వు అక్కడికి రావాల్సిన అవసరం లేదు. స్కూల్ కి చదువుకునే పిల్లలు మాత్రమే రావాలి. దొంగతనాలు చేసేవాళ్ళు రాకూడదు. నువ్వు నీ ఇంటికి వెళ్ళి హాయిగా హాయ్, హలో, నేను ఎలా ఉన్నారు? రండి రండి మోటు పత్తులు. అరే మోటు పత్తులు, ఎలా ఉన్నారు? అరే నేను బాగానే ఉన్నాను. హాయ్ ఎవ్రీబడి. మోటు పత్తుల ఐడియా నాకు తెగ నచ్చేసింది. అరే కూర్చోండి కూర్చోండి, మాస్టర్ గారు వస్తూ ఉంటారు. హాయ్ మై ఫ్రెండ్స్, నేను ఎవరో గుర్తుపట్టారా? నేను కూడా మీతోనే చదువుకున్నాను. ఫ్రెండ్స్, allow me to introduce myself. ఓ, నువ్వు కూడా వచ్చేసావా? నేను నీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. మిత్రులారా, ఇతను జాను. బహుశా మీ అందరికీ ఇతను ఎవరో తెలియకపోవచ్చు, ఎందుకంటే తను క్లాసులో తక్కువ, అలాగే క్లాసు బయటే ఎక్కువగా ఉంటాడు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మీ అందరినీ కలవటానికి నాకు ఇంత సందర్భాన్ని ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. చెప్పండి, ఏం చదవాలని ఆశపడుతున్నారు? సార్, మనం చాలా కాలం తర్వాత కలుసుకున్నాం, ఆడుకుందాం, చాలా సరదాగా ఉంటుంది. అదంతా కుదరదు. మీరు మారవచ్చు, కానీ నేను మారలేదు. క్లాసులోకి వచ్చారంటే పాఠం చదివే తీరాలి, మాట్లాడకూడదు. ఇప్పుడు మోటు పత్తులు వాళ్ళ సంగతి తేల్చాల్సిన సమయం వచ్చేసింది. చక్కగా నడుచుకుంటూ వెళ్లే ఈ రూస్టర్ కోడి మోటు పత్తులు వాళ్ళనిద్దరిని చెడగొడుతుంది. అందులో అనుమానమే లేదు. కొక్కలకో ఇది
ఇది దేని శబ్దం? ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి. ఎవరు అరుస్తున్నారు? సార్ మోటు తన బ్యాగ్ లో రూస్టర్ కోడిని తీసుకొచ్చాడు. ఏంటది? పెంచుకునే వస్తువులా? స్కూల్ కు తీసుకొచ్చావా? లేదు సార్, నా దగ్గర ఏ పెట్టుకోడి లేదు. జాన్ అబద్ధాలు చెప్తున్నాడు. నేను చెప్పేది అబద్ధమైతే మాస్టర్ గారు నన్ను పరీక్ష చేయని. చూడండి సార్, ఇతని బ్యాగ్ లో ఉంది. ఓటు ఇదంతా ఏంటి? బొమ్మలు ఎందుకు తీసుకొచ్చావు? చిన్న వయసులో చేస్తున్న కొన్ని చేస్తాను ఇప్పటికీ చేస్తూనే ఉన్నా. సార్ కానీ మోటో, నువ్వు ముందు క్లాసు నుంచి బయటికి వెళ్ళు. కానీ సార్ పోతులు, నువ్వు కూడా తన స్నేహితులవే కదా, నువ్వు కూడా వెళ్ళి మోకల తండవే. ఓకే సార్. కోడిలాగా కూర్చోవాలి, ఏ తప్పు చేయకుండానే. సార్ ఇది బోటు తీసుకొచ్చిన కోడి కాదు. మీరందరూ ఒకే గ్రూపుకి చెందినవారు. మీరు చిన్నప్పుడు ఎలా చేసి మాయ చేసేవాళ్ళు. మీరు కూడా బయటికి వెళ్ళి మోకాలు తడ వేయండి. జాలీగా ఉంది, జాలీగా ఉంది. మీ అందరినీ బయటికి తీసుకొచ్చాను. జాలీగా ఉంది. కోడి మాట్లాడింది, కోడి మాట్లాడింది. కోడి మాట్లాడుతోంది. అరే, మాట్లాడి చేస్తోంది. కాపాడండి. అరే అరే, సారీ, పొరపాటు అయిపోయింది, పొరపాటు అయిపోయింది. సారీ. అరే, నా పని అయిపోయింది. అరే, అయిపోయాను. మమ్మీ, డాడీ, తాతయ్య, అరే, నన్ను ఎవరైనా కాపాడండి, కాపాడండి, కాపాడండి. కోడి నుంచి కాపాడండి, కోడి దగ్గర నుంచి కాపాడండి. అరే, కాపాడండి, కాపాడండి. అరే, ఏంటది? అరే, పరిగెత్తండి, పరిగెత్తండి, పరిగెత్తండి. అరే, ఇదంతా జాన్ చేసిన పనే. ఇక్కడ ఏం జరుగుతుంది? సార్, నేను మీ కాళ్ళకి దండం పెట్టుకుందామని వచ్చాను సార్. ఎందుకంటే మనం చాలా సంవత్సరాల తర్వాత కలుసుకుంటున్నాం సార్. చల్లగా ఉండు. నీలాంటి మంచి స్టూడెంట్స్ ఇప్పుడు కూడా ఉంటున్నారు. మోటో, నువ్వు కూడా ఆశీర్వాదం కోసం వచ్చావా? మోటు పెంచుకుంటున్న ఒక రూస్టర్ కోడిని మన స్కూల్ కి తీసుకొచ్చాడు. అది మన స్కూల్ ని నాశనం చేస్తుంది. కావాలంటే మీరే చూడండి. సైలెంట్ గా దాన్ని పరిగెత్తిస్తాను. మోటోపతులు, మీరిద్దరు ఈ వయసులో కూడా అల్లరి చేస్తున్నారు. ఇక్కడ గెట్ టుగెదర్ జరుగుతోంది. మరోసారి అందరినీ కలిస్తే బాగుంటుందనిపించింది, కానీ మీరందరూ కలిసి నా సంతోషాన్ని చెడగొట్టేశారుగా. మీ అందరికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాను, అది కూడా ఇప్పుడే. సార్, ముందు ఒక విషయం తెలుసుకోండి. ఆ కోడి మాది కాదు. అంతేకాదు, అది నిజమైన కోడి కాదు. అది రోబోటిక్ కోడి. అది మాట్లాడుతోంది సార్. ఓ, ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? సార్, మేము అది నిరూపించి చూపిస్తాం. పదాపతులు, మనం వెళ్ళి ఆ కోడిని పట్టుకొద్దాం. ఆ కోడి ఎక్కడుంది? దాన్ని వెతకాలి. అదిగో అక్కడుంది. పద, పట్టుకుందాం. ఏయ్ కోడి, నువ్వు మా దగ్గర నుంచి తప్పించుకుని పారిపోలేవు. మేము నిన్ను పట్టుకోకుండా వదిలిపెట్టాం.
డబ్బులు తెచ్చి వెళ్ళండి. ఎలాగైనా సరే నేను ఆ కోడిని పట్టుకుని తీరుతాను. అది మనందరినీ చాలా ఇబ్బంది పెట్టింది, దాన్ని వదిలిపెట్టకూడదు. పతులు నేను పైకి వెళ్ళడానికి సహాయం చెయ్యి. పద. ఏ, 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 ఓ! ఓ, కోడి! దొరికావు! ఓ! కోడి! పట్టుకున్నాను. మోటు! లే. సార్ ఇటు చూడండి, ఇదిగో ఇదే ఆ రోబోటిక్ కోడి. అరే ఈ దొంగ చేతిలో రిమోట్ ఉంది. ఈ రిమోట్ తోటే అతను ఆ కోడిని కంట్రోల్ చేస్తున్నాడు. ఐడియా. రిమోట్ నా క్యూ ఫ్రెండ్. అది దాడి మొట్టి చెక్ చేస్తాను. ఇప్పుడు ఈ రోబోట్రిక్ కోడి వాళ్ళ ఓనర్ ని అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంది. దాన్ని ఎవరు మార్చలేరు. ఆచార్య గారు మీరు పర్మిషన్ ఇవ్వండి సార్. పర్మిషన్ గ్రాంటెడ్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.